దేశవ్యాప్తంగా ప్రయాణికులకు నేడు క్యాబ్ కష్టాలు తప్పేలేవు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు నేడు భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ లో భాగంగా నేడు 6 గంటల పాటు డ్రైవర్లంతా తమ యాప్లను ఆఫ్ చేసి నిరసన తెలపనున్నారు. కనీస ఛార్జీల నోటిఫికేషన్ను తక్షణమే జారీ చేయాలన్న ప్రధాన డిమాండ్తో డ్రైవర్ల సంఘాలు ఈ ఆందోళనకు దిగాయి. ప్రధాన నగరాల్లో రైడ్స్ దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ప్రధాన కారణం ఏంటి ఈ సమ్మెకు? ఏదైతే దేశవ్యాప్తంగా ఓలా, ర్యాపిడో, అదేవిధంగా ఊబర్ వంటి సంస్థలకు సంబంధించినటువంటి డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళకి కనీస ఛార్జీలు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వాలి, మా శ్రమ దోపిడీ జరుగుతున్నట్టు కూడా గత కొంతకాలంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక పక్క ఉదయం ఇంట్లో నుంచి బయటకు వస్తే అర్ధరాత్రి వరకు కూడా రోడ్డు మీద ఈ వీటికి సంబంధించినటువంటి డ్రైవర్లుగా పనిచేసినప్పటికీ వాళ్ళకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కకపోవటం, అదేవిధంగా వాళ్ళ శ్రమని వాళ్ళు దానికి సంబంధించినటువంటి కమిషన్ల రూపంలో దోచుకోవటం వంటి అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం. ఆరోగ్యం దెబ్బతింటుంది, అయినా సరే కనీస ఛార్జీలు కూడా మాకు అందట్లేదు. కొన్ని చోట్ల వాళ్ళ ఆఫర్ల పేరుతో తక్కువ ఇస్తే మేము కూడా ఇబ్బంది పడుతున్నాం అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. తాజాగా దానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ డ్రైవర్లంతా కలిసి ఏకకాలంలో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ రోజు 6 గంటల పాటు దేశవ్యాప్తంగా వీటికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి ఓలా, ఊబర్, ర్యాపిడో లాంటి కంపెనీలు ఉన్నాయో వాటి డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ యాప్స్ ని ఆఫ్ చేసుకొని ప్రయాణికులకి ఈ రైడ్స్ కూడా బుక్ అయ్యేటువంటి అవకాశం లేకుండా చేయబోతూ ఉన్నారు. దానివల్ల పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక పక్క దీని మీద చాలా మంది ప్రజానికం ఆధారపడ్డారు. ఎందుకంటే సాధారణంగా ఇటు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే వీటి వల్ల తక్కువ రేటుకి అనుకున్న సమయంలోనే గమ్యాన్ని చేరుకోగలుగుతున్నారు. అదేవిధంగా వాళ్ళకు కూడా చాలా సౌకర్యవంతంగా ఉంది. ఇంటి వరకే ఈ వాహనాలు కూడా అన్ని వెళ్ళి వాళ్ళందరినీ కూడా రైడ్స్ లో భాగంగా అక్కడి నుంచి తీసుకువెళ్లి వాళ్ళ గమ్యస్థానాలు చేరుస్తూ ఉన్నారు. ₹1 తక్కువే అవుతుంది కాబట్టి అందరూ కూడా వీటికి అలవాటు పడ్డారు. పెద్ద ఎత్తున ఇటు క్యాబ్స్ కానీ, ఆటోలు కానీ, అదేవిధంగా బైకులు కూడా, ర్యాపిడో లాంటి వాటిలో అయితే బైకులకు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. అందరూ కూడా తక్కువ బడ్జెట్ లో వస్తుంది, ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు అని చెప్పి వీటికి కనెక్ట్ అవుతూ ఉన్నారు. అయితే ఇది ఎవరైతే ఈ ర్యాపిడో కానీ, లేకుంటే ఓలా కానీ, ఊబర్ లాంటి వాటికి డ్రైవర్లుగా చేస్తూ ఉన్నారో ఆ క్యాప్టెన్స్ అంటారు వాళ్ళంతా కూడా వీటిని పూర్తిగా కూడా ఇన్స్టాల్ చేసుకొని వాళ్ళ కోసం పనిచేస్తూ ఉంటారు. ఒక చోట నుంచి ఒక చోటికి ప్రయాణికులు చేరుస్తూ ఉంటారు. ఇలా చేరుస్తున్నటువంటి సమయంలో వాళ్ళు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు కూడా రోడ్డు మీద ఉంటున్నారు. ఎండైనా, వానైనా, చలైనా వాళ్ళు పూర్తిగా కూడా ప్రయాణికులను అటు ఇటు చేర్చే విధంగా, ఆ రైడ్స్ కంప్లీట్ చేసుకునే విధంగా, టార్గెట్స్ అన్నిటి కూడా రీచ్ అయ్యే విధంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అయితే ఇంత పని చేసినప్పటికీ వాటికి సంబంధించినటువంటి కనీస ఛార్జీలు దొరకట్లేదు. మరో పక్క వాళ్ళకి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా ఈ యాజమాన్యాలు ఆశించిన స్థాయిలో స్పందించడం లేదు, ఇబ్బందులు పడుతున్నాము. కొన్నిసార్లు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యాప్స్ ఏవైతున్నాయో వాటిల్లో కూడా వాళ్ళు లాగిన్ అయ్యి వర్క్ చేసుకునేటువంటి అవకాశం లేకుండా ఆపేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా గ్రిగ్ వర్కర్స్ గా చూస్తే వాళ్ళు ఏ సమయంలో రావచ్చు, ఎంతసేపు అయినా పని చేసుకోవచ్చు, ఎప్పుడైనా వాళ్ళు ఆఫ్లైన్ లోకి వెళ్ళిపోవచ్చు. అలాంటి ఫెసిలిటీ ఇస్తామని గతంలో వాళ్ళు చెప్పారు. అయితే కొన్ని చోట్ల, ముఖ్యంగా కొన్ని ఫుడ్ డెలివరీ యాప్స్ లో కూడా మొదట్లో ఇలా చెప్పినప్పటికీ తర్వాత రోజుకి ఇన్ని రైడ్స్ చేయాల్సిందే, రోజుకి ఇన్ని డెలివరీలు ఇవ్వాల్సిందే, రోజుకి ఇంతసేపు పని చేయాల్సిందే, లేకుంటే మీ ఐడీలు బ్లాక్ చేస్తామంటూ కూడా బెదిరిస్తున్నామంటూ గతంలో కూడా కొంతమంది మనల్ని ఆశ్రయించారు. అయితే వీళ్ళంతా కూడా మేము మా అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదో సెకండ్ ఇన్కమ్ లాగా ఉంటుందంటూ కూడా కొంతమంది దీంట్లోకి వస్తే వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్స్ రీచ్ అయ్యేదాకా వీళ్ళ మీద టార్గెట్స్ పూర్తి చేయకపోతే వాళ్ళకి రైట్స్ తగ్గించడం వంటి ప్రయత్నాలు, అలాంటి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడుతున్నారు. మొత్తంగా దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఈ రోజు సమ్మెకు పిలుపునిచ్చారని చెప్పుకోవచ్చు. కొంత సమయం మాత్రం ఇవన్నీ కూడా ఇటు ప్రయాణికులకు అందుబాటులో లేకుండా పోవడం, ఎక్కడ కూడా రైట్స్ బుక్ అనేటువంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రయాణికులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి వాతావరణం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సామాన్య ప్రయాణికులపై దీని ప్రభావం ఎలా ఉందంటారు? సామాన్య ప్రయాణికుల మీద దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అయితే అనుకున్న, మన ఎగ్జాంపుల్ విజయవాడలో ఏ ఆర్టీసీ బస్సు ఎక్కాలనుకుంటే మెయిన్ రోడ్ల మీద ఉన్నటువంటి బస్ స్టాపుల దగ్గరకు వచ్చి ఆ బస్సులు ఎక్కి అక్కడ నుంచి ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ ఆటోలు కావాలన్నా రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళని ఇంటి దాకా తీసుకువచ్చినందుకు ఒక ఛార్జ్ అడుగుతారు. వచ్చిన కాడ నుంచి వాళ్ళని అక్కడికి చేరటానికి ఇవన్నీ కూడా రేట్లు ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో ఇలాంటివి వచ్చిన తర్వాత మనం ఇంట్లో కూర్చొని దానికి రైడ్ కి ఎంత అవుతుంది, మనం ఇక్కడ నుంచి మనం అనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుంది, ఇవన్నీ
ఇవన్నీ కూడా తెలుసుకొని ఈజీగా ఇంట్లో కూర్చొని, లేకుంటే మనం ఎక్కడున్నా సరే మన వాళ్ళని గమ్యస్థానాలకు చేర్చేందుకు వాళ్ళు ఎక్కడి నుంచి అయితే బయలుదేరాలనుకుంటున్నారు, ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్స్ అన్ని కూడా దాంట్లో పెడితే కరెక్ట్ గా రైడ్ బుక్ అయిపోయి వాళ్ళని తీసుకువెళ్ళి ఆ డ్రైవరే ఇంటికి వచ్చి వాళ్ళందరూ కూడా గమ్యస్థానాలు చేర్చేటువంటి అవకాశం ఉండటంతో చాలా మంది దీని వైపు మొగ్గు చూపారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దీనికి సంబంధించి అందరూ కూడా అలవాటు పడ్డారు. ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకవేళ తల్లిదండ్రులు ఉంటే పిల్లల్ని స్కూల్ కు పంపాలన్నా కొన్ని చోట్ల వాళ్ళు అందుబాటులో లేనటువంటి సమయంలో ర్యాపిడో లాంటివి బుక్ చేసుకుని స్కూళ్ళకు పంపిస్తున్నారు. ఒక్కొక్క పెద్దవాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఆఫీసులో పిల్లలు ఆఫీసులో వర్క్ చేసేటువంటి సమయంలో పెద్దవాళ్ళు కూడా ఎక్కడి నుంచన్నా నగరాలకు వచ్చినటువంటి సమయంలో వీళ్ళు ఆఫీసులో కూర్చొని రైడ్స్ బుక్ చేస్తే వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ ఇంటి దగ్గరికి ఈ డ్రైవర్స్ తీసుకెళ్లినటువంటి పరిస్థితి. అంటే సామాన్యులకు పూర్తిగా కూడా ఈ సర్వీసెస్ ను వాడుకోవడానికి అలవాటు పడ్డారు. నగరంలో దీనికి సంబంధించి పెద్ద ఎత్తున డ్రైవర్లు కూడా తయారయ్యారంటేనే మనం అర్థం చేసుకోవచ్చు. ఈ క్యాప్టెన్స్ అంటారు వీళ్ళంతా కూడా ఇన్ని వేల మంది రావడానికి గల ప్రధాన కారణం దీనికి మంచి ఆదరణ ఉంది. ఎంత మంది వచ్చినా సరే కొన్ని వందల రైడ్స్ బుక్ అవుతూ ఉన్నాయి. మెయిన్ గా ఎవరైతే ఉపాధి కోసం నగరానికి వస్తారో వాళ్ళంతా కూడా ముఖ్యంగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నరేంద్ర. దేశవ్యాప్తంగా ప్రయాణికులకు నేడు క్యాబ్ కష్టాలు తప్పేలా లేవు. ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి యాప్ ఆధారిత క్యాబ్ డ్రైవర్లు నేడు భారీ సమ్మెకు పిలుపునిచ్చారు. ఆల్ ఇండియా బ్రేక్ డౌన్ లో భాగంగా నేడు 6 గంటల పాటు డ్రైవర్లంతా తమ యాప్లను ఆఫ్ చేసి నిరసన తెలపనున్నారు. కనీస ఛార్జీల నోటిఫికేషన్ ను తక్షణమే జారీ చేయాలన్న ప్రధాన డిమాండ్తో డ్రైవర్ల సంఘాలు ఈ ఆందోళనకు దిగాయి. ప్రధాన నగరాల్లో రైడ్స్ దొరకక ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశం ఉండటంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తున్నారు.